హరే కృష్ణ అండి. ఓం శ్రీ పరమాత్మనే నమః. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణ భట్టతిరి కృతము శ్రీమన్నారాయణీయము శ్రీరామచరితము 1వ రాగం. నీతః సుగ్రీవ మైత్రీం తదను హనుమతా దుందుబేఖాయముచ్చైః క్షిప్త్వాంగుస్తేన భూయో లులువిథయుగపత్పత్రిణా సప్తసాలాన్ హత్వా సుగ్రీవగాథోద్ యతుమతులబలం వాలినం యాజవృత్యా వర్షావేళామనైషీర్ విరహతరలితస్త్వం మతంగాశ్రమాంతే. కృష్ణ. సుగ్రీవేణానుజోక్త్యా సభయమభియత వ్యూహితాం వాహినీం తాం వృక్షాణాం వీక్ష్య దీక్షు ధృతమథదయత మార్గణాయవనమ్రాం సందేశం చాంగులీయం పవనసుతకరే ప్రాదిశో మోదశాలి మార్గే మార్గే మమార్గే కపిభిరపి తథా త్వత్ప్రియాశప్రయాసైః. కృష్ణ. త్వద్వార్తా కర్ణనోద్యత్ గరుదురుజవ సంపాతి సంపాతి వాక్య ప్రోత్థీర్నానోదిరంతర్నగరి జనకజాం వీక్ష్య దత్వాంగులీయం ప్రక్షుద్యోద్యానమక్షక్షపణచనరణః సోఢబంధో దశాస్యం దృష్ట్వా ప్లుష్ట్వా చ లంకాం జటతి స హనుమాన్ మౌళిరత్నం దదౌ తే. కృష్ణ. త్వం సుగ్రీవాంగదాది ప్రబల కపిచమో చక్రవిక్రాంత భూమి చక్రోభిక్రమ్య పారే జలధి నిశిచరేంద్రానుజా శ్రీయమాణః తత్ప్రోక్తాం శత్రువార్తాం రహసి నిశమయన్ ప్రార్థనా ప్రార్థ్యరోష ప్రాస్తాగ్నేయాస్త్రతేజః త్రసదుదధిగిరా లబ్ధవాన్ మధ్యమార్గం. కృష్ణ. కీశైరాశాంతరోపాహృతగిరినికరైః సేతుమాధాప్య యాతో యాతోన్యామధ్యదంష్ట్రా నఖశిఖరిశిలా సాలసస్రైः స్వసంజ్ఞైః వ్యాకుర్వన్ సానుజస్త్వం సమరభువి పరం విక్రమం శక్రజేత్రా వేగాన్నగాస్త్రబద్ధః పతగపతిగర్మారుతైర్మోచితో భూః. కృష్ణ. సౌమిత్రీ స్తోత్ర శక్తి ప్రహృతి గలదసూర్ వాతజానీత శైలా ఘ్రాణాత్ ప్రాణానుపేతో వ్యకృణుత కుసృతి శ్లాఘినం మేఘనాదం మాయాక్షోభేషు వైభీషణ వచనహృతా స్తంభనః కుంభకర్ణం సంప్రాప్తం కంపితోర్వి తలమఖిలచమూ భక్షిణం వ్యక్షిణోస్త్వం. కృష్ణ. గృహన్ జంబారి సంప్రేషిత రథకవచౌ రావణేనాభియుధ్యన్ బ్రహ్మాశ్రేణాస్య భిందన్ గళతతిమబలాం అగ్నిశుద్ధాం ప్రగృహ్ణన్ దేవశ్రోణీవరోజ్జీవిత సమరమృతైర్ అక్షతైరుక్షసంగైః లంకాభర్త్రా చ సాకం నిజనగరమగాః స్వప్రియ పుష్పకేన.
కృష్ణ ప్రీతో దివ్యాభిషేకైరయుతసమధికాన్ వత్సరాన్ పర్యరంసిః మైథిల్యాం పాపవాచ శివ శివ కిల తాం గర్భిణీమభ్యహాసిః శత్రుఘ్నేనార్దయిత్వా లవణనిశిచరం ప్రార్థయः శూద్రపాసం तावद्वाल्मीकिगेः कृतवसतिरूपा सूतसीतासितौ ते कृष्ण वाल्मीकिस्त्वत्सुतोद्गापिता मधुरकृतेराज्ञया यज्ञवाटे सीतां त्वय्याप्तु कामे क्षितिमविसदसौ त्वं च कालार्तितो भूः हेतो सौमित्रिघाती स्वयमथ सरयु मग्ननिःशेषभृत्यैः साकं नाकं प्रयातो निजपदमगमो देववैकुण्ठमाद्यं कृष्ण सोऽयं मत्यावतारास्तव खलु नियतं मर्त्यशिक्षार्थमेवं विश्लेषार्थिन्निरागस्वजनमपि भवेत् कामधर्मातिसत्या नो चेत् स्वात्मानुभूतेः क्वनु तव मनसो विक्रिया चक्रपाणे सत्वं सत्वैकमूर्ते पवनपुरपते व्याधुनो व्याधितापान् नो चेत् स्वात्सानुभूतेः क्वनु तव मनसो विक्रिया चक्रपाणे सत्वं सत्वैकमूर्ते पवनपुरपते व्याधुनो व्याधिपतापान् नो चेत् स्वात्मानुभूते क्वनु तव मनसो विक्रिया चक्रपाणे सत्वं सत्वैकमूर्ते पवनपुरपते व्याधुनो व्याधितापान् కృష్ణ. శ్రీరామచరితమానం 35వ దశకం సమాప్తం. హరే కృష్ణ. ఇప్పుడు ఈ దశకం యొక్క భావం క్లుప్తంగా వివరిస్తాను. శ్రీరాముడు హనుమంతుడి సహాయంతో సుగ్రీవునితో స్నేహం చేసి వాలిని వధించి సముద్రాన్ని లంఘించి హనుమంతుని ద్వారా సీతమ్మ జాడ తెలుసుకుంటాడు. అనంతరం వానర సైన్యంతో సముద్రంపై సేతును నిర్మించి లంకపై దాడి చేసి కుంభకర్ణ, మేఘనాథ వంటి వీరులను, చివరగా రావణుడిని సంహరించి సీతమ్మను చేజిక్కించుకుంటారు. అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడయ్యున్న రాముడు లోకోపవాదం కారణంగా గర్భవతి అయిన సీతను అడవులకు పంపగా ఆమె వాల్మీకి ఆశ్రమంలో లవకుశులకు జన్మనిచ్చింది. చివరకు తన అవతార లక్ష్యం పూర్తయ్యాక సీతమ్మ భూమిలో కలిసిపోగా రాముడు తన పరివారంతో సహా సరయూ నదిలో ప్రవేశించి వైకుంఠధామానికి చేరుకున్నాడు. ఈ మానవ అవతారం కేవలం మనుషులకు ధర్మ శిక్షణ ఇవ్వడానికే తప్ప సాక్షాత్తు పరమాత్మ అయిన నీకు ఎటువంటి వికారాలు లేవని భట్టాద్రి గారు రాముణ్ణి పొగుడుతూ, అటువంటి చక్రపాణి పవనపురాధీశ, మాకున్న వ్యాధులు తాపముల నుండి మమ్మల్ని రక్షించు స్వామి అని వేడుకున్నారు.